నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట. విశాఖ ఎయిర్పోర్ట్లో అవుట్సోర్సింగ్ కార్మికుల ఆందోళన. ఎవరు ఆంబోతుల్లాగా ఉన్నారో ప్రజలకు తెలుసు. బొత్స సత్యనారాయణ మూర్తి. మదిరాలో 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన సిపిఎం పార్టీ నాయకులు. డయాలసిస్ పేషెంట్ చికిత్స వసతుల గురించి అడిగి తెలుసుకుంటున్న సిపిఎం పార్టీ నాయకులు. ఎన్ని సంవత్సరాల నుంచి నీ కిడ్నీ జబ్బు? 10 నెలల నుంచి. అంతకుముందు కిడ్నీలు బాగానే ఉన్నాయా? ఎందుకని చెప్పారు? ఎందుకు నీ కిడ్నీ ఇదేనే చెప్పారు? కొండా సురేఖ ఆశలపై నీళ్లు చల్లిన రేవంత్ రెడ్డి. వరంగల్ జిల్లా పర్యటనలో కొండా దంపతులకు షాక్ ఇచ్చే శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తన కూతురు సుష్మితను బరిలోకి దింపాలని పలుమార్లు ప్రకటించిన కొండా సురేఖ దంపతులు. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మన్న ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మదిరా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రెస్ మీట్. కమిషన్ల మదిరాని ఎద్దేవా చేస్తున్నటువంటి స్థితికి దిగజార్చినటువంటి వైరం మనం చూస్తూ ఉన్నాం. ఏంటి దీనికి కారణం? ఇది ఎక్కడి దాకా పోవాలి? దీనికి అర్థం లేదా? ఒక్కసారి ఆలోచించమని నేను అడుగుతూ ఉన్నాను. ఈ అవినీతికి, ఈ విధ్వంసానికి పరాకాష్ట. మేము ఇప్పటి వరకు అనేక అంశాలను ప్రశ్నిస్తూ వచ్చాం. కానీ దీనికి పరాకాష్ఠగా జరుగుతున్నటువంటి పని ఏదైతే ఉన్నదో, మదిర చుట్టూ ఔటర్ రింగ్ రోడ్. ఇది చాలామంది అనుకుంటున్నారు, ఏమండి మీరు అంటున్నారు కానీ అది అవుతుందా? అది అమలు జరిగేది కాదు. శిలాఫలకాలు చాలా వేశాడు, అందులో ఇది ఒకటి అవుతుందేమో అని అంటున్నారు. కానీ మదిర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, కానీ మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎక్కడైతే త్వరగా వేగంగా డబ్బులు వస్తాయో ఆ పనులు ఎక్కడ ఆగట్లేదు. దానికి ఉదాహరణగానే అనేక రెట్లు వెనక వచ్చినటువంటి మీకు మదిర ఏరు గోడే ఉదాహరణ. ఆ గోడలో పంట పొలాలు పోయిన రైతులకు దిక్కు లేదు, ఆ గోడలో నాణ్యతకు దిక్కు లేదు. కానీ వేగంగా గోడ కడుతున్నారు, వర్షాలు మాత్రం రాలా. అంటే ఎందుకంటే అందులో ఎవరో చెప్పారంట, రూపాయికి రూపాయి లాభం వస్తుంది, రూపాయికి రూపాయి కమిషన్ కూడా వస్తుంది. అందుకనే అది జరుగుతుంది. ఇట్లా రోడ్లు కూడా మీరు ఎక్కడ చూస్తే వెతికి రోడ్లు వేయడానికి వ్యతిరేకం కాదు, అంతకంటే ప్రాధాన్యత ఉన్నటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి అని మేము చెప్తా ఉన్నాం. అందుకే ఓఆర్ఆర్ అనేది మదిరకి అన్నప్పుడు చాలామంది మదిర ప్రాంత ప్రజలు కానీ మదిర వ్యాపారస్తులు కానీ అది మన దగ్గరకు రాదులే అది అనేటువంటి ఒక ధైర్యంగా ఉంటున్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే వాళ్ళకి డబ్బులు వచ్చే పని ఏది ఆగట్లేదు. మీరు ఇలా అటు నందిగామ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా చూస్తే రోడ్డు వెడల్పు పేరుతోటి అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చేశారు. ఎంత అవసరం, దేనికి అవసరం, దాని ద్వారా ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏ ఒక్కళ్ళు కూడా
వివరణ ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం స్టేజీ పినపాక గ్రామానికి చెందిన 16 ఏళ్ల లక్ష్మీ మనీష్కు పుట్టుకతో వినికిడి సమస్య ఉంది. ఈ సమస్యలపై వైద్యులను కలిస్తే 6 లక్షలు ఖరీదు చేసే హియరింగ్ మిషన్ వల్ల వినికిడి సమస్యల పరిష్కారం అవుతుందని చెప్పారు. రోజు గడవడమే కష్టమైన పేద కుటుంబానికి ఇది పెద్ద పరీక్షలా మారింది. ఈ నేపథ్యంలో కుటుంబం ఉప ముఖ్యమంత్రిని కలిసి బాబు సమస్యను చెప్పారు. సమస్యపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి లక్ష్మీ మునీష్ హియరింగ్ మిషన్ అందించేలా చర్యలు తీసుకున్నారు. స్వతంత్ర దినోత్సవం నాడు హియరింగ్ మిషన్ను లక్ష్మీ మనీష్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన హస్తాలతో అందించారు. విశాఖ ఎయిర్పోర్టులో అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎయిర్పోర్టు మూసివేతతో ఉపాధి కోల్పోయామని పోర్టర్లు, శానిటేషన్ వర్కర్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత 20-30 ఏళ్లుగా పనిచేసిన తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని కంటతడి పెట్టుకున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శన నాగచంద్రేశ్వర ఆలయ వార్షిక ప్రారంభోత్సవం కోసం నాగుల పంచమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనం కోసం లైన్లో వేచి ఉన్న సమయంలో పోలీసులు బారికేడ్ల నుంచి విద్యుత్ సరఫరా అవుతుందన్న తప్పుడు సమాచారంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 13 మంది భక్తులకు గాయాలయ్యాయి. इधर कहाँ निकलोगे? इधर कहाँ निकलोगे भैया? శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు తనను దద్దమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. ఎద్దులా పెరిగితే తెలివితేటలు రావు. భాష బాగుండాలి. ఎవడు దద్దమ్మో ఎవడు ఆంబోతులాగా ఉన్నాడో ప్రజలకు తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని బొత్స డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవని ఇతరులు పలికారు. వ్యక్తిగత విమర్శలకు దిగకుండా సభ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెత్తే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో ఎవడు అమ్మోతులాగా ఉన్నాడు ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడాలని నేర్చుకోండి.
డిఎస్సీ మీద మాకు జరగాలి. అధ్యక్ష, డిమాండ్ జరగాలి. అంతేకాదు అధ్యక్ష, వెన్నుగోడు పార్టీ అచ్చెన్నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు అధ్యక్ష. మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష డిఎస్సి పెడతామని చెప్పి ఆశ చూపి డిఎస్సి పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. వ్యవసాయంతో పాటు వ్యాపార రంగంలో కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గైగోలుపాడులో నిమ్మన రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన బిర్లా సంస్థ పెయింటింగ్ వాణిజ్య సంస్థను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నాణ్యత వంటి ప్రమాణాలు కలిగిన కంపెనీ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వ్యాపారాన్ని స్థాపించి దాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవడం అంత సులభమైన విషయం కాదని, ఎంతో కష్టపడితేనే ఒక సంస్థకు మంచి పేరు, విశ్వసనీయత ఏర్పడుతుందన్నారు. ప్రమాణాలతో కూడిన సంస్థగా ఎదిగిన వారికి అవసరమైన సహకారం అందించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. ముఖ్యంగా రిటైల్ కౌంటర్లను కేవలం చిన్న స్థాయి వ్యాపారంగా భావించకుండా భవిష్యత్తులో పెద్ద వాణిజ్య సంస్థగా ఎదగటానికి వాటిని ఒక అవకాశంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బస్సా చంటిబాబు, మానేపల్లి బాబ్జీ, దీనవాహి పేరు బాబు, పుల్లా శ్రీరాములు, పుల్లా శ్రీను, ముద్దన ప్రకాష్, పుల్లా వీరబాబు, పుల్లా బుల్లిరాజు తదితరులు పాల్గొన్నారు. బెల్లా ఒక్కసారి పెయింటింగ్ షాప్ మనవాడు ఇవాళ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవసాయంతో పాటు ఖచ్చితంగా ఒక వ్యాపారం ఉండవలసిన అవసరం ప్రతి ఒక్కరికి కనపడతా ఉంది. ఈ సమయంలో ఇది అందులోని ఒక స్టాండర్డ్ కంపెనీ, బిర్లా కంపెనీ ఒక స్టాండర్డ్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ అది పూర్వం ఎప్పుడో నాకు మిత్రుడు గతం ఎంపీగా పోటీ చేసిన మిత్రుడు చెప్పాడు నాకు, మనకంటూ ఒక ఎస్టాబ్లిష్ వ్యాపారాలు ఉండాలి, అవి ఉన్న తర్వాతే మనం ముందుకెళ్ళగలుగుతాం. జంగారెడ్డి నుంచి దారిలో బయలుదేరి వస్తూ ఉంటాయి, దారిలో డిస్కషన్లో చెప్పాడు. అది ఇవాళ ఇక్కడ మనం చేసి నిరూపించాడు. ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ వ్యాపారం వల్ల అందరికీ మా కోఆపరేషన్ కూడా తప్పకుండా తెలిసిన ఇంజనీర్లకు కానీ గవర్నమెంట్లో కానీ ఏదైనా అవసరం తప్పకుండా మా దగ్గర కోఆపరేషన్ కానీ స్టాండర్డ్ కంపెనీ కాబట్టి ఎక్కడికైనా ఎవరికైనా రికమెండ్ చేసి ఉంటుంది. కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలా. రిటైల్ కౌంటర్ ఎప్పుడు కూడా రిటైల్ కౌంటర్ తీసి రాజకీయాల్లో తిరగకూడదు. రిటైల్ కౌంటర్లో ఎప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూర్చోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తుంచుకోవాలి. కలెక్టరేట్లో అర్జీదారులకు ఉచిత భోజనం. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని విజయవాడ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్, న్యాయవాది బొల్లిశెట్టి గౌరీమణి మూర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్లో అర్జీదారులకు ఉచిత భోజనం. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజేఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని విజయవాడ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్, న్యాయవాది బొల్లిశెట్టి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రామారావుపేటలో న్యాయవాది బొల్లిశెట్టి గౌరీమణి మూర్తి సోమవారం కలెక్టరేట్కు వచ్చే అర్జీదారులకు ఉచిత భోజన కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి పీజీఆర్ఎస్లో వినతులను సమర్పించేందుకు వచ్చేవారి ఆకలి తీర్చాలనే లక్ష్యంతోనే వారికి ఉచిత భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించుకున్నారు. అర్జీలు సమర్పించిన సమయంలోనే వారికి భోజన లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రతి సోమవారం అర్జీదారులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. పీజీఆర్ఎస్ అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నరాలశెట్టి రవికృష్ణ, పడాల రవి, ప్రతాప్, కామేష్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప. ఆ విషయం అందరికీ ప్రూవ్ అయింది. ఎవరైతే ఆకలిగా ఉంటారో, ఆకలిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో మన భారతీయ సంస్కృతిలో ఒక ప్రధాన భాగమైన అన్ని దానాల కన్నా కూడా అన్నదానం గొప్పదని చెప్పి నిర్వచించడం జరిగింది. దానికి మనకి అనేకమైన
నిదర్శనాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో మా బెదవాడ బార్ అసోసియేషన్లో కూడా రీసెంట్గా అన్నదాన కార్యక్రమం ఎవరైతే న్యాయవాదులు ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే న్యాయవాదులు టైంకి భోజనం తెచ్చుకోలేకపోతారో వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కోసం పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైతే ప్రతి సోమవారం వాళ్ళ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కి వచ్చేవాళ్ళు ఉంటారో, దాదాపు 500 మంది ఉంటారు. ఇవాళ వాళ్ళందరికీ కూడా గౌరీమణి గారు సొంత డబ్బులను ఖర్చు వెచ్చించి ఇవాళ వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకని వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఇది ప్రారంభించడానికి, ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించడానికి నాకు అవకాశం ఇచ్చిన గౌరీమణి గారికి, వారి భర్త గారికి, ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలోంచి నలుమూల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి కలెక్టరేట్కి వచ్చి అర్జీలు ఇస్తూ ఉంటారు. రెండైనా ఇప్పుడు ఉదయం 9ంటికి వస్తూ ఉంటారు, 3-4 గంటలకు ఉండిపోతూ ఉంటారు. కానీ మధ్యాహ్నం భోజన సమయానికి వచ్చేప్పటికి భోజనాలు లేకుండా, ఏమీ లేకుండా అలమటిస్తూ చాలా బాధపడుతుంటారు. అటువంటి బాధల్లో ఉన్న వాళ్ళకి ఉచితంగా భోజనం పెడితే బాగుంటుంది. లైఫ్ లాంగ్ ప్రతి సోమవారం నాడు కూడా స్తోమత కొలది ప్రస్తుతానికి ప్రతి 150 మందికి తగ్గకుండా ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే అన్ని దానాల్లోకి అన్నదానం ముఖ్యమైనది. ఇతరత్ర మా డబ్బులు పాటు చేసే వాళ్ళు ఈ విధంగా చేస్తే ఒకటి. తర్వాత నా మిస్సెస్ అడ్వకేటు, ఆవిడ గత కరోనా టైంలో కూడా 10 లక్షల రూపాయల పైన పెట్టి అందరికీ కూడా చేసింది. ఆవిడ యొక్క సంపాదనలో రూపాయికి పావలా ఈ విధంగా దాన ధర్మాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే తట్టుకోలేమని చెప్పేసి ఇక్కడ అద్దెకి తీసుకుని ఒక విశాలమైన ప్రదేశం అద్దెకి తీసుకుని పెట్టడం జరిగింది. అందరూ బాగుండాలి, వాళ్ళ సమస్యలు తీరాలి, వాళ్ళ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి ఈ అన్నబాధ లేకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే ఈరోజు సోమవారం నుంచి నిత్యం అన్నదానం. సోమవారం గ్రీవెన్స్ సెల్లోకి వచ్చి వాళ్ళు అప్లికేషన్లు ఇచ్చుకునే వాళ్ళకి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళు భోజనం లేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ప్రతి సోమవారం 150 మందికి తగ్గకుండా భోజనం నిర్వహించాలని నేను నిశ్చయించుకున్నాను. నా పేరు బొలిసెట్టి గౌరీమణి. ఇక్కడి నుంచి ప్రతి సోమవారం కూడా ఇబ్బంది పడుతూ కలెక్టరేట్కి వచ్చి అప్లికేషన్లు ఇచ్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 150 మంది వరకు నేను అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్వర్తించుకున్నాను. ఈరోజు ప్రారంభించడానికి చలసాని అజయ్ కుమార్ గారు, బార్ కౌన్సిల్ మెంబరు, అలాగే ప్రతాప్ గారు, కొడమంచుల ప్రతాప్ గారు, తణుకు నుంచి కామేష్ గారు, పిఠాపురం కాకినాడ నుంచి నరహర్ష రవికృష్ణ గారు, పిఠాపురం బార్ నుంచి రవి గారు, పడాల రవి గారు, ఇంకా నా సహోదరులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం నిర్వర్తించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిగతా నా తోటి అడ్వకేట్లందరికీ. కాకినాడ జిల్లాలో ఏపీ జూడా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉధృతమైంది. స్టే ఫండ్ పెంపుతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. దీనిలో భాగంగానే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ పరిధిలో ఉన్న జూనియర్ డాక్టర్లు ఆర్ఎంసీ హాస్టల్ వద్ద నుంచి ముత్తా ఫ్లైఓవర్ మీదుగా భానుగుడి జంక్షన్ ర్యాలీగా చేరుకుని మానవహారం చేపట్టారు. అనంతరం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేస్తున్నారు. మా ఈ స్ట్రైక్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, మాకు రావాల్సిన స్టైఫండ్ మాకు రాలేదు. మాకు 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతానని చెప్పేసి గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది. 2022లో పెంచారు, 2024లో పెంచారు, మళ్ళీ 2026లో పెంచాలి. మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వట్లేదండి గవర్నమెంట్. మేము కోరుకున్నది ఏంటంటే మా కష్టానికి మా ప్రతిఫలం దక్కేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కనీసం మేము 30% అడిగామండి, కానీ గవర్నమెంట్ ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మేము దాన్ని కూడా అర్థం చేసుకొని మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్న మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎక్కువగా స్టైఫండ్ ఇస్తున్నారండి, మనకన్నా ఎక్కువగా స్టైఫండ్ ఇస్తున్నారు. మన నార్త్ ఇండియాలో కూడా చాలా ఎక్కువ స్టైఫండ్ అండి, లక్షల్లో కూడా స్టైఫండ్ అందుతుంది, 90,000 స్టైఫండ్ అందుతుంది. కానీ మేము 60,000కే స్టైఫండ్కే మేము పని చేస్తున్నాం అండి. రాత్రి పగలు నిద్ర లేకపోయినా, 36 గంటలు నిద్ర లేకపోయినా పని చేస్తూనే ఉన్నాం, ప్రజలు సేవ చేస్తూనే ఉన్నాం. కానీ మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించడం లేదు. అందువల్ల ఈ పోరాటం దిగవలసి వచ్చింది. మా డాక్టర్లు అన్నాక ప్రజలు సేవ చేయడమే మా ఉద్దేశం కాబట్టి ఈ ప్రొఫెషన్ మేము ఎంచుకున్నామండి. కానీ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడం లేదు. అదే మా బాధ కలిగిస్తుంది. దాని గురించి ఆలోచిస్తేనే బాధ కలిగిస్తుంది, ప్రజల గురించి ఆలోచించడం చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఈ నిరసన తప్ప మాకు ఇంకేం మార్గం ఉందో మాకేం అర్థం కావడం లేదు. అందుకే మీ నిరసనకు దిగాము. ఈరోజు పీజీ హాస్టల్, రంగరాయ మెడికల్ కాలేజ్ పీజీ హాస్టల్ నుంచి ఇక్కడికి బైక్ ర్యాలీ మీద ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మేము మా నిరసనలను ప్రజలందరికీ అర్థం కావాలని ఒక చిన్న
ఫ్లాష్ మాబ్ లాగా, ఒక ర్యాలీ లాగా అందరికి ప్రజలందరికీ అర్థం కావాలని, మా కష్టాలను అర్థం చేసుకుంటారని, సో దట్ గవర్నమెంట్ దిగువచ్చి మా ఈ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తుందని మేము కోరుకుంటున్నాం అండి. మేము ఎంత వీలైతే అంత త్వరగా మేము కూడా ప్రజలు సేవ చేయాలనే ఉన్నాం. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా ఏ పిలుపు రాలేకపోవడం వల్ల మేము ఈ నిరసన దిగామండి. సో గవర్నమెంట్ నుంచి పిలుపు వస్తే వెంటనే మేము స్ట్రైక్ ఆఫ్ కాల్ ఆఫ్ చేస్తాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, 15% అయినా స్టైఫండ్ పెంచాలని, 30 కాకపోయినా 15 అయినా కనీసం పెంచాలని. కిందటి జీవోలో 2009 నుంచి మన జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారండి, 15% స్టైఫండ్ హైక్ చేస్తామని చెప్పేసి. కనీసం అంతైనా స్టైఫండ్ మాకు ఎక్కువగా స్టైఫండ్ రావాలని మేము కోరుకుంటున్నామండి. పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి పీజేఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. అర్జీల స్వీకరణకు ముందుగా గతంలో పీజీఆర్ఎస్లో అందిన అర్జీలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించి పరిష్కరిస్తూ వెంటనే రిపోర్టులు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. Good morning to all of you. Good morning to all the people connected over VC. Starting with PGRS, Evaram interview cases, only 6 are pending and all of them are less than 2 days. So, Chalavarika, I think Adhikarlu eppudu chustunaru. Good, let us continue doing this. Coming to pending beyond SLA, pending beyond SLA kuda significant ga reduce cheyagaligaru. Last week 20 దాకా ఉండింది. ఈ వారం తీసుకున్నప్పటికీ కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఈ 4లో కూడా one pertaining to Pittapuram, it is pending for quite some time. Pittapuram I think you are talking about the TITCO సంబంధించి అనుకుంటే నాకు ఆల్రెడీ అవుట్పుట్ పెడితే సార్ ఆ తర్వాత పట్టుకోలేదు. ఆ తర్వాత ఈ ఇంకోటి చేసేది తెలియదు. దాన్ని సాధ్యంగా పెట్టి మీరు తర్వాత తీసుకుని అన్ని చెప్తారని కూడా ఇస్తున్నారండి. ఓకే, ఇమీడియట్గా క్లోజ్ చేయండి అది. దెన్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ తహసీల్దార్ పిఠాపురం ఒక కేసు ఉంది. తహసీల్దార్ పిఠాపురం won't accept. Okay, need endorsement ichesi close cheyandi. If he doesn't take the endorsement, send dispatch via post or stick it to his place of residence or stick it in the field and close it. Okay, he was close up. Then district water resource officer Kirlampudi mandal సంబంధించిన ఇష్యూ లాస్ట్ వీక్ చెప్పిన ఇష్యూ అనుకుంటాను. ఇంకా క్లోజ్ కాలేనట్టు ఉంది. అదే వాళ్ళకి you have explained them, you have measured and shown it is not merged with some other land parcel in and around that property. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట. విశాఖ ఎయిర్పోర్ట్లో అవుట్సోర్సింగ్ కార్మికుల ఆందోళన. ఎవరు ఆంబోతుల్లాగా ఉన్నారో ప్రజలకు తెలుసు బొత్స సత్యనారాయణ మూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.